ఇదే లవ్లీస్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ షేర్ చేసి చెప్పండి. నేనైతే సూపర్ ఉన్నానండి. ఐఎమ్ బ్యాక్ విత్ నుమేష్ షాపింగ్ హాల్. నేను నుమేష్ కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే చేశానండి. ఇన్ కేస్ ఇఫ్ యూర్ న్యూ టు నుమేష్ ఇస్ అన్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ విచ్ ఇస్ కండక్టెడ్ ఎవ్రీ ఇయర్ in Hyderabad, which includes clothing, footwear, jewelry, home decor and a lot more. So do not miss it. If you're from Hyderabad, definitely go check it out. And the timings are 4:30 p.m. to 10 p.m. అండి. అండ్ నేనైతే కొంచెం ఎర్లీగానే విజిట్ అయ్యానండి. 1 o'clock అలా రీచ్ అయ్యాను. అండ్ 1 o'clock నుంచి అరౌండ్ 6 దాకా నేను షాపింగ్ చేశాను అక్కడ. సో ఇవాళ నేను ఏమేమి తీసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ దెమ్ యూ కెన్ డెఫినెట్లీ గో గ్రాబ్ దెమ్. అండ్ దిస్ ఎగ్జిబిషన్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ ఓన్లీ అప్ టు April 1st week అండి. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్లీ గో చెక్ ఇట్ అవుట్ అండ్ హ్యావ్ అ గుడ్ షాపింగ్ టైమ్ ఓవర్ దేర్. దానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ మీకు నా వీడియోస్ ఏది మిస్ అవ్వరు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వీడియో. నేను తీసుకున్న కుర్తాస్ మొత్తం ఇవేనండి. ఐ షో ఇట్ 1 by 1. బట్ నేనైతే ఎర్లీగా విజిట్ అయ్యానని చెప్పాను కదా, సో నేను కొన్ని స్టాల్ నెంబర్స్ అయితే మీకు చెప్పలేకపోతున్నాను. బట్ ఐ డెఫినెట్లీ గివ్ యూ సమ్ క్లూస్ సో దట్ యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ అయితే నేను ఈ నార్మల్ డైలీ వేర్ కుర్తా తీసుకున్నానండి. చాలా బాగుంది ఇది. సో ఇది యాక్చువల్లీ నాకు బ్రాండెడ్ కుర్తాలానే అనిపించింది తీసుకున్నప్పుడు. చూడండి ఎలా ఉందో. నెక్ ప్యాటర్న్ మొత్తం మనకి ఇట్లా యోక్ ప్యాటర్న్ హెవీగా వచ్చేస్తుంది. చాలా బాగుంది. మనకి ఓవరాల్ ఇది స్ట్రైట్ నార్మల్ కుర్తా అండి. 4 sleeves అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మొత్తం ఇట్లా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది కుర్తా మొత్తం. ఇక్కడ మనం చూసినట్టయితే మెజంతా కలర్లో ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చేసిందండి డ్రెస్ మొత్తం. సో మనం మెజంతా కలర్ లెగ్గింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ కుర్తా కలర్ వచ్చేసి మంచి పేస్టల్ బ్లూ కలర్ అండి. పేస్టల్ కలర్స్ ఆర్ ఇన్ ట్రెండ్ రైట్ నౌ. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చిందండి. క్లాసీగా ఎలిగెంట్గా ఉంది. దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 250 rupees అండ్ ఇట్స్ అ ఫిక్స్డ్ ప్రైస్ స్టాల్ అండి. అండ్ నాకు చాలా రీజనబుల్ అనే అనిపించింది. బ్రాండెడ్ కుర్తాలా ఉందనిపించింది. మనం సేమ్ ఇదే కుర్తాస్ నేను ఆన్లైన్లో అజియోలో మింత్రాలో కూడా చూశాను. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. 250 రూపీస్కి వర్త్ అనే చెప్తాను. నెక్స్ట్ కుర్తా వచ్చేసి ఇక్కత్ కాటన్ కుర్తా తీసుకున్నానండి. చాలా బాగుంది. సమ్మర్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ కుర్తా వచ్చేసి మనకి హై లో కట్ ప్యాటర్న్లో ఉంటుందండి. చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ప్రింట్ మొత్తం చాలా బాగుంది. బ్లాక్లో ఇలా మనకి ప్రింట్ వచ్చేస్తుంది కంప్లీట్గా. ఇది ప్యూర్ ఇక్కత్ కాటనే అండి. ఇక్కడ ఇన్నర్ సైడ్ వచ్చేసి మనకి ఇది హైలో ప్యాటర్న్ కాబట్టి ఇలా మనకి ఫాల్స్ అనేది ప్రొవైడ్ చేశారు కలంకారీ మెటీరియల్లో. సో చాలా బాగుంది. కుర్తా వచ్చేసి స్లీవ్లెస్సే వస్తుందండి, బట్ స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఫ్రంట్లో నెక్ ప్యాటర్న్ దగ్గర పోట్లీ బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. సో చాలా బాగుందండి కుర్తా అయితే. అండ్ మనం ఇక్కడ ఆల్టరేషన్ చేసుకోవాల్సిన పని లేదండి. థ్రెడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి టైఅప్ చేసుకునేదానికి, సో దట్ మనం వేసుకున్నప్పుడు ఇక్కడ ఫిట్టింగ్గా ఉంటుందన్నమాట. ఆల్టరేషన్ చేసుకోకపోయినా మనం అట్లనే వేసుకోవచ్చు. వాళ్ళు అప్పుడు స్టాల్ నంబర్ అవి ఏం మెన్షన్ చేయలేదండి, అందుకని ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ యూ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ స్టాల్. బట్ చాలా వరకు అక్కడ స్టాల్స్ ఓపెన్ కాలేదు ఆ టైంలో. ఆఫ్టర్నూన్ 1 o'clock 2 o'clock ఆ టైంలో అయితే అసలు ఓపెన్ కాలేదు చాలా స్టాల్స్. సో ఇన్ కేస్ మీకు నచ్చితే ట్రై చేయండి. ఇదే 650 మెన్షన్ చేశారండి. నేను బార్గెనింగ్ చేసి 500కి తీసుకున్నాను. నాకు వర్త్ అనే అనిపించింది. ఎందుకంటే మనం ఈ మెటీరియల్కే మనం వచ్చేసి చాలా పెట్టాల్సి వస్తుంది. అరౌండ్ మీటర్కి 200 రూపీస్ అలా తీసుకుంటారు. అలాంటిది స్టిచ్ చేసి ఇలాంటి హైలో ప్యాటర్న్లో వచ్చిందంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అఫోర్డబుల్ అండ్ రీజనబుల్ అనే అనిపించింది. సో నెక్స్ట్ కుర్తా వచ్చేసి మంచి చికెన్ కర్రీ కుర్తా అండి. ఇదైతే మీరు చాలా దగ్గర చూసే ఉంటారు. నేను కూడా చాలా రోజులుగా తీసుకోవాలనుకుంటూ ఉన్నాను, బట్ ఫైనల్లీ నుమేష్లో తీసుకున్నాను. సో చూడండి, ఇది మంచి చాక్లెట్ కలర్ అండి, మంచి బ్రౌన్ కలర్. సో మనకి స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తుందండి. 3/4 స్లీవ్స్ వర్క్, చికెన్ కర్రీ వర్క్ వచ్చేస్తుంది. అండ్ మొత్తం మనకి యోక్ ప్యాటర్న్ ఇట్లా హెవీగా చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తుందండి. ఇక్కడ జాకెట్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇది. సో చాలా బాగుంది. ఇక్కడ మనకి ఫ్రంట్లో ఇక్కడ థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి, సో దట్ మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనం ఆల్టరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ థ్రెడ్స్ని జస్ట్ పుల్ చేసుకుంటే మనకి కుర్తా అనేది ఫిట్టింగ్గా ఉంటుంది. కుర్తా ఎండ్లో చూస్తున్నారా, ఇక్కడ మనకి
ఎంత మంచి బార్డర్ అనేది వర్క్ అనేది వచ్చిందో చాలా బాగుందండి. సో కుర్తా లెంత్ అయితే చాలా బాగుంది. ఇదైతే నాకు కంప్లీట్ యాంకిల్ లెంత్ వరకు వచ్చేస్తుందండి. లాంగ్ ఫ్రాక్లా ఉంది అండ్ నచ్చింది నాకు చాలా. అండ్ దీని మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ అండి, చాలా బాగుంది. అండ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా చాలా నీట్గా ఉందండి. లోపల వచ్చేసి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. నేను అగైన్ లైనింగ్ దీనికి చేయించాల్సిన అవసరం లేదు. మనకి క్రేప్ లైనింగ్ ఇచ్చారు, చూస్తున్నారా? క్రేప్ లైనింగ్ ఇలా ప్రొవైడ్ చేశారు. సో దీని బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాను ఇప్పుడు. సో దీని బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి ఇలా వస్తుందండి. సో కంప్లీట్గా మనకి ఇక్కడ ప్లీటెడ్ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. సో చాలా బాగుంది, నీట్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం మనకి ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుందండి. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మనకి చికెన్ కారీ వర్క్ అనేది హెవీగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి స్కర్ట్ పార్ట్ దగ్గర కూడా వచ్చేసి మనకి మొత్తం బుట్టీస్ వచ్చేసి ఇక్కడ హెవీగా వచ్చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి వాళ్ళు 650 మెన్షన్ చేశారండి. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి 650 అనేది ఫిక్స్డ్ ప్రైస్ అనే చెప్పారు. బట్ నేను బార్గెనింగ్ చేసి వాళ్ళ దగ్గర ఇంకా 550 అడిగాను, 500 అడిగాను. ఫైనలీ వాళ్ళు 600కే ఒప్పుకున్నారండి. దే వేర్ లైక్ నో బార్గెనింగ్ అన్నట్టు, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైసెస్ అని మెన్షన్ చేసాం. సో యూ కెన్ నాట్ బార్గెన్ అని చెప్పేసి చెప్పారు. సో ఫైనలీ నేనైతే ఇంకా 600కి తీసుకున్నానండి. ఐ ఫెల్ట్ ఇట్ టు బీ ఓకే ప్రైస్, ఎందుకంటే ఇది చాలా వరకు చాలామంది ఇన్స్టాగ్రామ్ పేజెస్లో 750 రూపీస్ 800 రూపీస్ దాకా తీసుకున్నామని కూడా చెప్పారు. టు దట్ 600 రూపీస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రైస్ రేంజ్ అని అనుకొని తీసుకునేసాను ఇంకా. సో నాకు చాలా నచ్చింది కుర్తీ. అండ్ ఈ జార్జెట్ కూడా సాఫ్ట్ జార్జెట్ అండి, చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను 2 పెలాజో ప్యాంట్స్ తీసుకున్నానండి. సో ఒకటి వచ్చేసి టర్మరిక్ కలర్లో తీసుకున్నాను, ఒకటి వచ్చేసి వైట్ కలర్లో తీసుకున్నానండి. మంచి మనకి సాఫ్ట్ రేయాన్ మెటీరియల్లో వచ్చేస్తుంది. మొత్తం మనకి ఇట్లా అక్కడక్కడ ఇట్లా మనకి ఎంబ్రాయిడరీ బుట్టీస్ అయితే ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారా మీకు? ఐ థింక్ అది సెల్ఫ్ కలర్లో వచ్చింది కాబట్టి ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. చాలా బాగుందండి. లెగ్ పార్ట్ దగ్గర వచ్చేసి కింద మనకి యాంకిల్ పార్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇట్లా హెవీ వర్క్ అనేది వచ్చేస్తుందండి, కట్ వర్క్ లాగా. సో ఇక్కడ మనకి ఇట్లా కట్ వర్క్ లాగా కూడా ఇచ్చారు. అండ్ బాటమ్ ఆఫ్ ద ప్యాంట్ దగ్గర మనకి ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చేసింది, చూసారా? సో చాలా బాగుంటుంది. సో మెటీరియల్ కూడా చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ స్టిచ్చింగ్ అవన్నీ కూడా చాలా బాగుందండి. మెయిన్ థింగ్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ఫిక్స్డ్ ప్రైసెస్ స్టాల్స్లో స్టిచ్చింగ్ క్వాలిటీ ఎలా ఉందో చూసుకోండి, ఎందుకంటే కొంతవరకు డ్యామేజెస్ కూడా ఉండొచ్చు అండ్ మిస్ప్రింట్స్ ఉంటాయి, కలర్స్ అవి మిక్స్ అయి ఉంటాయి. సో డెఫినెట్లీ డూ చెక్ దట్ అవుట్. అండ్ ఇది మొత్తం మనకి ప్యాంట్ ఇలానే వస్తుందండి, కంప్లీట్గా ఇలానే వస్తుంది. అండ్ ఇది మనకి ఇక్కడ ఎలాస్టిక్ అనేది వస్తుంది. సో మనం ఏ సైజ్ అయినా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇదైతే నాకు ఫుల్ లెంత్ పెలాజో ప్యాంటే అండి. ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ మెన్షన్ చేశారండి. ఏ పెలాజో తీసుకున్నా 250 రూపీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ స్టాల్లో. అండ్ ఇంకొకటి వచ్చేసి వైట్లో తీసుకున్నానండి. వైట్ అయితే ఎక్సలెంట్ ఉందండి, కాటన్లో వచ్చేస్తుంది. అండ్ కంప్లీట్ చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తుందండి. టాప్ టు బాటమ్ మనకి ఇక్కడ కట్ బార్డర్ టైప్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుందండి. కింద సేమ్ మనకి ఇట్లా కట్ వర్క్ అనేది వచ్చేస్తుంది. సో కంప్లీట్ ప్యాంట్ మొత్తం మనకి చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తుందండి, చాలా బాగుంది. ఎక్సలెంట్ పీస్. 250 రూపీస్కి వర్త్ అనే చెప్పాలి. ఇలాంటి ప్యాంట్స్ మాల్స్లో తీసుకోవాలంటే, బ్రాండెడ్లో తీసుకోవాలంటే ఖచ్చితంగా 1000 రూపీస్ అయితే పెట్టాల్సి వస్తుంది. బట్ క్వాలిటీ వైజ్, మెటీరియల్ వైజ్ అన్నీ చాలా బాగుందండి. ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ అనే అనిపించింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ లెంత్. అండ్ నాకైతే చాలా బాగా నచ్చి ఈ 2 ప్యాంట్స్ తీసుకున్నానండి. ఇంకా చాలా కలర్స్లో, చాలా డిజైన్స్లో వాళ్ళ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక చికెన్ కర్రీ కుర్తా తీసుకున్నానండి. ఇట్స్ నైస్ పిస్తా గ్రీన్. సో చూడండి ఇలా ఉంది. మనకి యోక్ పార్ట్ మొత్తం ఇట్లా హెవీగా వచ్చేస్తుంది.
చూసారు కదా కుర్తా వర్క్ మొత్తం చాలా బాగుందండి, చాలా హెవీగా వచ్చేసింది. జార్జెట్ అండి, ఇది మొత్తం మనకి చికెన్ కర్రీ వర్క్ అనేది వచ్చేస్తుంది. కంప్లీట్గా ఇట్లా మనకి మ్యాంగో డిజైన్ లా వస్తుంది అనమాట, మ్యాంగో ప్యాటర్న్లో వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా హెవీగా ఉంది, చాలా బాగుంది, ఎలిగెంట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. దీనికి జస్ట్ మనం ఒక లైనింగ్ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సేమ్ యోక్ పార్ట్లో ఏం చూసామో అదే వస్తుందండి, హెవీగా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ హెవీగానే వస్తుంది. కంప్లీట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ చాలా నీట్గా ఉంది వర్క్ అయితే, ఎక్కడ కూడా వర్క్ అనేది మిస్ కాలేదు. చాలా క్వాలిటీగా ఉంది ఐటమ్ అయితే, చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి దే హ్యావ్ కోటెడ్ మీ అరౌండ్ 1500 రూపీస్ అండి. బట్ ఆఫ్టర్ బార్గెనింగ్ నేనైతే 1300 రూపీస్కి తీసుకున్నాను. అండ్ నాకు నచ్చి తీసుకున్నాను. సో వాళ్ళు ఇంకా ఒప్పుకోలేదనమాట, ఇంకా అంతవరకే నేను బార్గెనింగ్ చేయగలిగాను. ఇక్కడ మనం చూసినట్లయితే పోట్లీ బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. టైట్ అనిపిస్తే ఇవి రిమూవ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, మనకి అక్కడక్కడ ఇలా ప్యాచ్ వర్క్లా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి బార్డర్లా ఇచ్చేసారు చూడండి. సో మనకి చికెన్ కర్రీ కుర్తాస్లో చాలా డిజైన్స్, చాలా కలర్స్, చాలా డిఫరెంట్ వెరైటీస్ చూసానండి. ఈసారి అయితే మోస్ట్లీ చాలా స్టాల్స్ చికెన్ కర్రీ కుర్తాస్తోనే ఉన్నాయన్నమాట. ఈ చికెన్ కర్రీ కుర్తాస్ నేను ఎక్కడ తీసుకున్నానంటే కొన్ని స్టాల్స్ ఒక దగ్గర బంచ్ ఆఫ్ చికెన్ కర్రీ కుర్తా స్టాల్స్ టుగెదర్ ఉన్నాయన్నమాట, అక్కడే నేను తీసుకున్నాను ఇవి. సో మీకు ఈజీగా దొరికిపోతుంది. అండ్ ఈసారి అయితే నేను చికెన్ కర్రీ మిర్రర్ వర్క్ ప్యాటర్న్స్ చాలా చూసానండి, బట్ దే వర్ టూ ఎక్స్పెన్సివ్. నేను అడిగాను 3000 రేంజ్లో చెప్పారనమాట. సో ఐ ఫెల్ట్ ఇట్ టు బీ టూ ఎక్స్పెన్సివ్. అండ్ ఇంకా చికెన్ కర్రీ కుర్తాస్, షార్ట్ కుర్తాస్ కూడా చూసానండి, జీన్స్ మీదకి చాలా బాగుంటుంది. ఈ కుర్తా కోసం నేను లైనింగ్ కూడా స్టిచ్చింగ్ చేయించానండి. సో మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి చూపిస్తున్నాను. నేను క్రేప్ మెటీరియల్లో స్లీవ్లెస్గా స్టిచ్చింగ్ చేయించానండి. సో కంప్లీట్గా మనకి అనార్కలి ప్యాటర్న్లో వచ్చేస్తుంది. సో ఇలా స్టిచ్చింగ్ చేయించాను. సో ఇది వేసుకున్న తర్వాత ఈ కుర్తా వేసుకుంటే చాలా బాగుంటుంది, నీట్గా ఎలిగెంట్గా. దీనికైతే లైనింగ్ వచ్చేసింది, దీనికి రాలేదు కాబట్టి ఇంకా నేను స్టిచ్చింగ్ చేయించాను. కొన్ని స్టాల్స్లో ఇలా ఇన్బిల్ట్గానే లైనింగ్ ఇచ్చి కుర్తాస్ అయితే వాళ్ళు ఇంకా ప్రైజెస్ కొంచెం ఎక్కువే మెన్షన్ చేస్తున్నారు. సో చెక్ చేయండి. కర్రీ దుపటాస్, కాశ్మీరీ వర్క్, సిల్క్ శారీస్, ఇంకా బాందిని శారీస్, ప్యూర్ బాందిని దుప్పటాస్ అండ్ చాలా అయితే చూసానండి. ఈ స్టాల్స్లో అయితే పాకిస్తానీ అటైర్స్ లాంటి లుక్లో షరారాస్, గరారాస్ అలాంటివి కూడా చూసానండి. చాలా బాగుండింది, చాలా రిచ్గా ఉండింది అనమాట. వాళ్ళైతే ఇంకా ఐ థింక్ ఇట్స్ బ్రైడల్ వేర్. సో 9500 అబౌట్ 10,000 మెన్షన్ చేస్తూ ఉన్నారండి. అంత క్లాసీగా, అంత రిచ్ లుకింగ్తో ఉన్నాయన్నమాట. నేను మీకు ఇక్కడ సైడ్లో పెడతాను చూడండి. సో అలాంటి పీసెస్ అన్నీ మనకి ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే దొరుకుతాయండి. రెగ్యులర్ స్టోర్స్లో అయితే మనకి డిఫరెంట్ పీసెస్ అయితే దొరకవు. అలా మనం చూసినప్పుడు ఎప్పుడైనా అయితే నచ్చితే తప్పకుండా తీసేసుకోండి. ఇలాంటి దుపటాస్ మనకి శిల్పారామంలో కూడా దొరుకుతుందండి. బట్ ఇదైతే మనకి చాలా హెవీ వచ్చేసింది. చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఇది వైట్లో వస్తుంది, కాటన్. సో ఇలా మనకి మిర్రర్ వర్క్ అనేది వస్తుంది. ఇది మొత్తం ఫాయిల్ మిర్రర్ వర్క్ అండి, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది. దుపట్టా మొత్తం మనకి ఇంతే హెవీగా ఉంటుంది. సో దుపట్టా లెంత్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. అండ్ వేసుకున్నప్పుడు చాలా రిచ్ లుకింగ్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఎనీ సింపుల్ డ్రెస్ మీద ఇలాంటి దుపటాస్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. డ్రెస్ లుక్ కంప్లీట్గా చేంజ్ అప్ అయిపోతుంది. సో ఈ దుపట్టా గ్రాండ్ ఉంది కాబట్టి మనం కుర్తాస్ అనేవి సింపుల్గా వేసుకొని ఇలాంటి దుపటాస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇది మల్టీ కలర్ కాబట్టి మనకి ఏ కుర్తాతో అయినా మ్యాచప్ అయిపోతుంది. మోస్ట్లీ ఇందులో పింక్, గ్రీన్, ఆరెంజ్ అలాంటివి ఉన్నాయి కాబట్టి సో అలాంటి కుర్తాస్తో ఈజీగా మ్యాచప్ అయిపోతుంది. ప్లస్ అండి చాలా బాగుంది, వర్క్ మొత్తం నీట్గా వచ్చింది మనకి. దీని బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాను చూడండి. సో బ్యాక్ సైడ్ మొత్తం మనకి ఇట్లా నీట్ ఫినిష్డ్ వర్క్ అయితే వస్తుందండి. ఎక్కడా కూడా మనకి పట్టుకోవడం ఉండదు, చాలా బాగుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ మెన్షన్ చేశానండి. ఇంకా బార్గెనింగ్ చేసినాక 250 రూపీస్కి తీసుకున్నానండి. ఈ దుపట్టాస్ మోస్ట్లీ మనకి అన్ని స్టాల్స్లో ఇప్పుడైతే దొరుకుతున్నాయండి. సిమిలర్ ప్యాటర్న్స్ అందరితో ఉన్నాయి.
అండ్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉన్నాయండి. సో నాకు ఇది చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అట్లీస్ట్ నేను తీసుకున్నది వచ్చేసి ఒక వెస్ట్రన్ కుర్తా టైప్లో తీసుకున్నానండి. ఇది మనకి ఇట్లా వస్తుంది. యాక్చువల్లీ ఇది మొత్తం అట్లా ఫోల్డ్ చేశాక ఇలా క్రష్డ్ ప్యాటర్న్లో అయిపోయింది. బట్ ఇది రేయాన్ క్లాత్ అండి. అండ్ మనకి ఇట్లా పైకి వచ్చేసి మనకి ఇట్లా నెట్లో ఫ్లవర్ బంచెస్ డిజైన్ అనేది వస్తుంది. మొత్తం ఇది మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండి. అండ్ ఇక్కడ స్లీవ్స్ ప్యాటర్న్ చూసారా, మనకి ఇట్లా ఇట్స్ విజిబుల్. అండ్ మనకి స్లీవ్స్ ప్యాటర్న్ అనేది ఇలా వస్తుందండి. మొత్తం నెట్ వచ్చేసి మనకి ఇట్లా బెల్ స్లీవ్స్ ప్యాటర్న్లో వస్తుంది. అండ్ మనకి ఇక్కడ డబుల్ లేయర్డ్లో వచ్చేస్తుంది టాప్ అనేది. చాలా బాగుందండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది. సో ఇందులో మనకి ప్రతి ఒక్క వెస్ట్రన్ వేర్ టాప్స్లో వాళ్ళకి చాలా కలర్ చార్ట్ అనేది ఉందండి. డిజైనర్ క్రాప్ టాప్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్లో లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అయితే అక్కడ ఉన్నాయండి. అండ్ మంచి రీజనబుల్ ప్రైజెస్కే మెన్షన్ చేస్తున్నారు. 350 రూపీస్, 300 రూపీస్. మనకి మింత్రాలో ఎలాంటి క్రాప్ టాప్స్ దొరుకుతాయో అక్కడ అవన్నీ ఉన్నాయండి. మీకు నచ్చితే ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి నాకు 350 రూపీస్ పడిందండి. 350 రూపీస్ అనేది వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అది నెక్స్ట్ జ్యువెలరీ చూసేద్దామండి. జ్యువెలరీ అనేది నేను ఎప్పుడు నుమేష్లో లోపల తీసుకోలేదండి, బయటనే తీసుకుంటూ ఉంటాను. కొంతమంది రోడ్ సైడ్ వెండర్స్ మనకి బిగినింగ్ దగ్గర నుంచి ఫుట్పాత్ ఏరియా దగ్గర నుంచి చాలా స్ట్రీట్ సెల్లర్స్ అనేది ఉంటారండి అక్కడ సైడ్లో. సో అక్కడే తీసుకుంటూ ఉంటాను. వాళ్ళైతే ఈసారి ప్రైజెస్ మనకి కొంచెం ఎక్కువే మెన్షన్ చేస్తున్నారండి. 180 రూపీస్, 200, 150 అలా మెన్షన్ చేస్తున్నారు. ఇంతకుముందు అయితే మనకి అరౌండ్ 100 రూపీస్ మెన్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మోస్ట్లీ 150, 180 ఈ రేంజ్లో మెన్షన్ చేస్తున్నారు. అండ్ మనం తీసుకునేటట్టు అయితే తప్పకుండా బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తున్నారండి. డూ చెక్ దాట్ అవుట్. లోపల అయితే నాకు అంత జ్యువెలరీ ఎప్పుడు ఐడియా లేదు. బయటనే నేను మోస్ట్లీ జ్యువెలరీ అనేది తీసుకుంటూ ఉంటానండి. అండ్ వన్ మోర్ టిప్ వచ్చేసి, మనం ఎప్పుడైతే నుమేష్ లోపలికి ఎంటర్ అవుతామో ఆ టైంలోనే మీరు జ్యువెలరీ అనేది తీసుకోండి. ఎందుకంటే మనం ఈవినింగ్ టైంలో 6 o'clock ఆ టైంలో బయటకు వచ్చేటప్పుడు చాలా క్రౌడెడ్గా ఉంటుందండి. అది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి ఆ టైంలో జ్యువెలరీ తీసుకోవాలన్నా, బార్గెనింగ్ చేయాలన్నా అన్నిటికీ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో మనం బిగినింగ్లోనే తీసుకునేస్తే బెటర్. మనం అడిగే ప్రైజెస్కే వాళ్ళు ఇచ్చేస్తారు మోస్ట్లీ. ఫస్ట్ నేను తీసుకున్న నెక్ పీస్ వచ్చేసి ఇదేనండి. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా చూస్తున్నారా, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మనకి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కాదండి, కొంచెం అలా ఉంది, కొంచెం మెటాలిక్ కలర్లో వచ్చింది. మనకి ఇట్లా ఉంటుంది నెక్లెస్ అనేది, చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్కి తీసుకున్నానండి. నెక్స్ట్ నెక్ పీస్ వచ్చేసి ఇదండి. మంచి మాల్ పీస్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి పీసెస్ మనకి మాల్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. సో చాలా బాగుంది. అండ్ పీస్ కూడా చాలా హెవీగా ఉందండి, చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అండి. కోట్ చేసింది వచ్చేసి 120, 130 అలా చెప్పానండి. నేను ఇంకా 100 రూపీస్కి తీసేసుకున్నాను. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ నేను తీసుకున్న పీస్ వచ్చేసి పెండెంట్ చైన్ అండి. సో ఇలా మనకి బ్రాడ్ పెండెంట్ అనేది వచ్చేస్తుంది. ఇది ప్లెయిన్ యోక్ వచ్చినప్పుడు మనం ఇలా డిజైనర్ పెండెంట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది పెండెంట్ చైన్స్ అనేవి. సో చూడండి, సో ఇలా ఉంటుంది. సో ఈ డ్రెస్ అనేది ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇలాంటి నెక్ పీసెస్ చాలా బాగుంటుందండి. దీని మీదకి తీసుకున్నానండి. ఇట్స్ నార్మల్ జ్యూటీస్ టైప్ ఆఫ్ ఫుట్వేర్ తీసుకున్నాను. అండ్ మోస్ట్లీ అవన్నీ కామన్గా అనిపించింది, ఎప్పుడు ఉండే జ్యూటీసే అక్కడ ఉన్నాయి. సో ఇది ఒకటి కొంచెం నాతో లేదని చెప్పేసి ఇలాంటివి ట్రై చేశాను. ఈ మోడల్లో తీసుకున్నానండి. సో బ్లాక్లో మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది. సో ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నాను, చాలా బాగుంది. బ్లాక్లో తీసుకున్నానండి. ఇంకా మనకి చాలా కలర్స్లో అయితే వాళ్ళు మెన్షన్ చేశారు, బట్ నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను.
అండ్ దిస్ వాస్ అరౌండ్ 250 రూపీస్ అండి. ఇది మనకి మోస్ట్లీ అన్ని స్టాల్స్లో దొరుకుతాయి. ఈ మధ్య హెయిర్ యాక్సెసరీస్ చాలా కామన్ అండ్ చాలా ట్రెండింగ్ అయిపోయిందండి. సో ఇలాంటి క్లిప్స్ బటర్ఫ్లై షేప్లో, ఇంకా డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ డిజైన్స్లో దొరుకుతున్నాయి. సో అలాంటి మోడల్స్లో ఒకటి ఇదండి. ఈ సెట్ అనేది కంప్లీట్ సెట్ మనకు వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. సో మనకి డిఫరెంట్ షేప్స్లో ఇలాంటి షెల్స్, స్టోన్స్ ఇంక్లూడ్ అయ్యి ఇలా వస్తుందన్నమాట. సో చాలా బాగుంది. ఈ క్లిప్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇప్పుడు. సో నేను మీషోలో కూడా చెక్ చేశాను అండ్ దే వర్ కోటింగ్ అరౌండ్ 240 రూపీస్ అలా. బట్ ఇక్కడ 300 రూపీస్ మెన్షన్ చేశానండి. అండ్ నేను ఇంకా బార్గెనింగ్ చేసి 220 రూపీస్కి తీసుకున్నాను. దానికంటే తక్కువ వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు ఇండివిజువల్గా ఒక్కొక్క పీస్ మనకి 50 రూపీస్కి సెల్ చేస్తున్నారండి. సో ఐ ఫెల్ట్ ఇట్స్ వర్తీ. అండ్ ఇలాంటి కలెక్షన్ నేను చాలా రోజులుగా తీసుకోవాలనుకుంటున్నానండి. ఫైనలీ ఐ గాట్ వన్ ఇన్ నిమేష్. నేను హ్యాండ్ బ్యాగ్స్లో ఏం తీసుకున్నానో మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి ఇక్కట్ ప్యాటర్న్లో వస్తుందండి. సో మనకి ఇక్కడ ఫ్రంట్లో 2 కంపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సింగిల్ జిప్పే వస్తుందండి. అండ్ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక కంపార్ట్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి నాకు 200 రూపీస్ పడిందండి. ఇది యాక్చువల్లీ నేను మొబైల్ పౌచ్లా యూజ్ చేద్దామని తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇది చాలా లైట్ వెయిటెడ్ అండ్ నా మొబైల్కి ఇది సరిపోతుందని చెప్పేసి అలా యూజ్ చేసుకుందామని చెప్పేసి ఈ స్లిమ్ బ్యాగ్ తీసుకున్నానండి. సో ఇందులో కూడా మనకి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. డెఫినెట్లీ గో చెక్ దట్ అవుట్. ఈ స్టాల్ నెంబర్ డీటెయిల్స్ అనేది నేను మీకు సైడ్లో ప్రొవైడ్ చేస్తానో చెక్ చేయండి. ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నానండి నుమేష్ నుంచి. అది లాస్ట్ టైం తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అదైతే మంచి లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ అండి, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. అండ్ ఇలాంటి పీసెస్ మనం మాల్స్లో చూస్తుంటాం జనరల్గా. సో ఇన్ కేస్ మీకు ఈ బ్యాగ్ నచ్చి కొనాలనుకుంటే ఈ స్టాల్ చెక్ చేయలేదు. మీకు నచ్చితే ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ దొరికితే తప్పకుండా ట్రై చేయండి. సో చూసేద్దాం. దీని ప్యాకింగ్ చూడండి, ఇలా వచ్చింది. సో కంప్లీట్గా మనకి ఎక్స్క్లూజివ్ ప్యాకింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ డిజైన్ అనే చెప్పాలి. త్రీ కలర్స్లో అవైలబిలిటీలో ఉందండి. ఒకటి వచ్చేసి క్రీమ్ కలర్, బేజ్ కలర్లో ఉండింది. ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి గోల్డెన్ కలర్లో అండి. 2 ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నప్పుడు నాకైతే ఈ కలర్లోనే దొరికిందండి. చాలా బాగుంది, మంచి వింటేజ్ ప్యాటర్న్. ఈ వర్క్ మొత్తం చాలా బాగుందండి. నేను తీసుకున్నప్పటి నుంచి ఇలాంటి ప్యాకింగ్లోనే పెట్టానన్నమాట. సో ఏమీ కూడా కాలేదు, చూడండి అలానే ఉంది. వర్క్ మొత్తం అలానే ఎలిగెంట్గా ఉంది. ఒకటి మనం ఇలాంటి ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్ తీసుకున్నప్పుడు మనం దాన్ని కేర్ తీసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొద్దు. సో దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందనేసి. సో దీని లాక్ అనేది ఇలా ఉంటుంది, లాక్ సిస్టమ్. సో ఇలా జస్ట్ ట్విస్ట్ చేయాలి అండ్ సో ఇంతేనండి, ఇలా ఓపెన్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ స్లింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇఫ్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు క్యారీ ఇట్ లైక్ దిస్, యూ కెన్ డెఫినెట్లీ హ్యాంగ్ ఇట్ ఆన్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి గెస్ వాట్, దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు మీరు? సో సరే, కింద కామెంట్స్లో చెప్పండి మీరు ఏమనుకున్నారో. బ్యాగ్ చూసాక ఎంత రేంజ్లో ఉంటుంది అనుకున్నారో. నాకైతే ఇది అరౌండ్ 3000 చేంజ్ పడిందండి. వాళ్ళైతే మెన్షన్ చేసింది 4000 అంత మెన్షన్ చేశారు. ఇంకా నేను బార్గెనింగ్ చేసి ఇంకా ఫైనలీ 3000 చేంజ్లో తీసుకున్నాను. సో ఇట్స్ వెరీ నైస్ వింటేజ్ పీస్ అండి. డెఫినెట్లీ గో గ్రాబ్ వన్, బికాస్ మనకి ఇలాంటి పీసెస్ ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే దొరుకుతాయి. డిఫరెంట్ పీసెస్ అనేవి ఎక్కడ కూడా మనకి దొరికినా మనకి రేంజ్లో అయితే దొరకవు. బట్
ఐ థింక్ వాళ్ళ స్టోర్ అనేది హైదరాబాద్లో ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇన్ కేస్ నాకు డీటెయిల్స్ దొరికితే తప్పకుండా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తానండి, చెక్ చేయండి. దట్ ఈస్ ఆల్ అబౌట్ మై నుమేష్ షాపింగ్ హాల్ వీడియో అండి. ఎలా అనిపించింది వీడియో? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద కామెంట్ చేసి చెప్పండి మీకు ఏది బాగా నచ్చిందని చెప్పేసి, అండ్ మీరేమేమి షాపింగ్ చేశారో అనేది కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.